వదల బొమ్మాళి వదల అనే రేంజ్ లో యుక్రెయిన్ తో ఆట ఆడుకుంటోంది అమెరికా. పగపట్టినట్లుగా వెంటాడుతోంది. యుక్రెయిన్ ఖనిజ సంపదలో వాటానే లక్ష్యంగా ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం, అమెరికా ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం, ట్రంప్ జెలెన్స్కీ మధ్య వర్డ్స్ వార్ మీడియా చరిత్రలోనే సంచలనంగా నిలిచింది. సూట్ ఎందుకు వేసుకురాలేదు అనే ప్రశ్నతో పాటు మీడియా మీట్లో సూటిపోటి మాటలతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఉక్కిరిబిక్కిరి చేశారు అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు. యుద్ధం ముగిసాకే సూటు బూటు వేసుకుంటా, అది కూడా మీలా కావచ్చు, మీకంటే మంచిది కావచ్చు అని టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా కౌంటర్ ఇచ్చి పడేశారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. శాంతి శాంతి అని బిల్డప్ ఇచ్చిన అమెరికా అసలు టార్గెట్ ఉక్రెయిన్ లోని ఖనిజ సంపదలో వాటా కోసమే అని ప్రపంచ మీడియా కోడై కూసింది. నవ్విపోదురుగాక నాకేంటన్నట్టు అమెరికా తన వితండవాదాన్ని కొనసాగించడమే, ధృతరాష్ట్ర కౌగిలితో ఉక్రెయిన్ ఖనిజ సంపదను కబలించడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఇచుకపై బ్రహ్మాస్త్రంలో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది అమెరికా. అక్రమ వలసల సాకుతో 2,04,000 మంది ఉక్రెయిన్ పౌరులను అమెరికా నుంచి తిప్పి పంపేందుకు సిద్ధమైంది. బైడెన్ హయాంలోని ఇమిగ్రేషన్ పాలసీని రద్దు చేయాలని నిర్ణయించింది ట్రంప్ సర్కార్. అమెరికా ఒప్పందాన్ని ఒప్పుకునేలా ఉక్రెయిన్ పై అన్ని రకాల ఒత్తిడి తెస్తుందనే చర్చ ఇప్పటికే జోరందుకుంది. అమెరికా ఫస్ట్ అని ఊగిపోతున్న ట్రంప్ ను వెనకేసుకొస్తున్న అపర కుబేరుడు ఎలన్ మస్క్ అందుకు ఓ అస్త్రమయ్యాడు. ఒకప్పుడు ఉక్రెయిన్ ఆర్మీకి స్టార్లింక్ సేవల నుంచి ఉదారత చాటుకున్న మస్క్ సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్ ఎంతగానో ఆధారపడిన స్టార్లింక్ సేవలను కట్ చేసేశాడు. ఆ వెంటనే ఉక్రెయిన్ ఆర్మీకి సహాయం సహా ఆర్థిక సాయం కట్ చేశారు ట్రంప్. అంతేనా, బ్రిసెల్ వేదికగా ఉక్రెయిన్ కు 800 బిలియన్ యూరోల సాయాన్ని ప్రకటించిన యూరోపియన్ యూనియన్ పై కన్నెర్ర చేశారు ట్రంప్. నేనింతే అన్నట్టుగా నియంత్రణ పోలిన పోకడలకు పోతున్న ట్రంప్ భారత్ కు కూడా షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచేదాకా దోస్తు మేరా దోస్త్ అంటూ సరాగాలు పలికిన ట్రంప్ ఇప్పుడు భారత్ పై పన్నుపోటుకు సిద్ధమయ్యారు. అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించి మరో రికార్డ్ క్రియేట్ చేసిన ట్రంప్ భారత్ పై పన్ను విధిస్తామని ప్రకటించారు. భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తోందని, అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలను అమలు చేయబోతున్నామన్నారు. అంతేకాదు ఇమిగ్రేషన్ పాలసీ అస్త్రంగా సుమారు 1,00,000 మంది H-1B వీసా హోల్డర్లను భారత్ కు తిప్పి పంపేస్తామని సంకేతాలు ఇచ్చారు. డిపెండెంట్ వీసాతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లి 21 ఏళ్లుగా అమెరికాలో ఉన్న వాళ్లలో ఆందోళన మొదలైంది. ఇలా అక్రమ వలసల పేరిట కలకలం రేపుతున్న ట్రంప్ ఇప్పుడు మరో సంచలనంగా విదేశాలకు అమెరికా సాయంపై కత్తెర కూడా వేశారు. ఈ విషయంలో ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టు ఝలకిచ్చింది. విదేశాలకు సాయం నిలిపివేయాలి అన్న ఉత్తర్వులపై స్టే ప్రకటించింది.